నా పేరు రాచమల్ల హరినాథ్ రెడ్డి. నేను గత 33 సంవత్సరాల నుంచి అనంతపురం కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్ మండలం వేల్పుమడుగు పొలం సర్వే నంబర్ 141లో సంబంధించి దాదాపు సంవత్సరం పాటు నుంచి వివాదం కోర్టుల్లోనూ పోలీస్ స్టేషన్లలోనూ అన్ని చోట్ల జరుగుతూ ఉంది. దాని గురించి ఎవరికి తోచినట్లు వారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే నేను ఆ కేసును రికార్డులు పరిశీలించి ఆ కేసులో ఆర్డీఓ దగ్గర మరియు కోర్టులో జిల్లా కోర్టులోను హైకోర్టుకు పంపినటువంటి హైకోర్టు ఉత్తర్వులను అన్నింటినీ చూసిన తర్వాత నేను ఆ కేసు చేస్తున్న న్యాయవాదిగా ఇవాళ నేను మీడియా ముందుకు వచ్చి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి భావించి వచ్చాను. ఎందుకంటే ప్రధానంగా ఈ ఇష్యూ జిల్లాలోనే సంచలనం కానుంది. 21 ఎకరాల భూమి, 21 ఎకరా 5 సెంట్ల భూమి తన కష్టార్జితంతో కష్టపడి పనిచేసి డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన భూమిని ఇవాళ ఎవరో దావుంచిపోయే దాసపు వచ్చి అది ఎండోమెంట్ భూమి అని ఇంకొకటని అనవసరమైన రాద్ధాంతాలు చేస్తున్నారు. దానికి సపోర్టుగా ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే పోలీసులు కానీ మాట్లాడటం లేదు. అదే ఒక సామాన్యుడికి నా పరిస్థితిలో ఉండింటే బట్టలు ఒడిపి కొట్టింది పోలీసు వాళ్ళు. బట్టలు ఒడిపికి అవసరమైతే లాకప్ ఎత్తు కూడా చేసిందరు. ఈరోజు వెనకల ఎవరున్నారు ఆయన వెనకల? జనార్దన్ నాయుడు ఎవరు? ఆ భూమికి ఆయనకి ఏం సంబంధం? మరి ఇవాళ జనార్దన్ నాయుడు వెనకల ఉండేది మంత్రి పయ్యావుల కేశవ్. కాబట్టే ఇవాళ పోలీసులు ఏం మాట్లాడలేకున్నారు, ఆర్డీఓ ఏం మాట్లాడలేకున్నారు, రెవెన్యూ వాళ్ళు ఏం మాట్లాడలేకున్నారు. అది ఎండోమెంట్ భూమి అని చెప్పేసి కాదు అని చెప్పేసి ఎంఆర్ఓ గారే ఇచ్చారు. ఎందుకంటే ఈ విధంగా ఎండోమెంట్ భూమి అని చెప్పేసి వీళ్ళు గోవింద్ గారి అల్లుడు జయకుమార్ గారు కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్లో ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఇది ఎండోమెంట్ భూమి అని వాళ్ళు అంటున్నారు, ఇది ఎండోమెంట్ భూమి కాదా లేదా తేల్చండి సార్ అని చెప్పి ఇస్తే కలెక్టర్ గారు సంబంధిత విడపంకల్ తహసీల్దార్ గారికి అది పంపి తర్వాత తహసీల్దార్ గారు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంఆర్ఐ విఆర్ఓ వీళ్ళందరూ పోయి సర్వే చేసి ఎంక్వైరీ చేసి అది ఎండోమెంట్ భూమి కాదు, అది పట్టా భూమి అని తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎండార్స్మెంట్. ఇది ఏం గోవింద్కిలా లేకపోతే వాళ్ళ అల్లూరికిలా. ఈ ఎండార్స్మెంట్ ఎవరికి ఇచ్చారు? కలెక్టర్ గారికి ఇచ్చారు. తహసీల్దార్ గారు, విడపంకల్ తహసీల్దార్ గారు కలెక్టర్ గారికే. సో దీంట్లో మేము జోక్యం చేసుకునేది ఏమీ లేదు. ఈ భూమి పట్టా భూమి క్లియర్గా ఉంది చూడండి. 141 ఎకరాల భూమి పూర్తిగా పట్టా భూమిగా వేల్పుమడు గ్రామ లెక్కల యందు నమోదుగా కలదు. కావున పై పేర్కొన్న సర్వే నంబర్ భూమి శ్రీ కాశీపట్ల రామకృష్ణ పట్లు గారి పేరిట ఆరిచ్చినందు కలదు. గ్రామ అడంగల్ అర్జీదారుని పేరిట అర్జీదారుడు అంటే జయకుమార్ 21 ఎకరా 5 సెంట్ల భూమి కలదు. కావున సదరు భూమి డైక్లాత్ నందు పట్టా భూమిగా నమోదై ఉన్నందున రెవెన్యూ శాఖ నుండి తదుపరి చర్య ఏమీ లేదని తెలియజేస్తూ ఎండార్స్మెంట్ ద్వారా తెలియజేయడం అనేది. ఎండార్స్మెంట్ ఎవరు నాకు ఇచ్చినది కాదు, కోర్టుకి ఇచ్చినది కాదు, లేకపోతే సృష్టించినది కాదు. అఫీషియల్ గా తహసీల్దార్ గారు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినది. ఇక్కడ చూడండి, రెవెన్యూ డివిజనల్ ఆర్డీఓ గుంతకల్ వారికి కూడా, తర్వాత జిల్లా కలెక్టర్ గారికి కూడా, తర్వాత జయకుమార్. తర్వాత ఈ విధంగా ఇది తేలిపోయింది. నిన్న ఒక బీజేపీ నాయకుడు మాట్లాడాడు. ఇది ఏదో పేపర్లో ఇట్లా చూపించి మీడియా ముందు ఇట్లా అనుకుంటా మీడియా ముందు చూపిస్తానే హక్కు రాదు, భూమి హక్కు రాదు, లేకపోతే ఆ భూమి పైన ఏమీ రాదు. ఇవాళ ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని దేవుని కాషాయము పచ్చగా మారిపోయింది. ఒక బీజేపీ పార్టీ నాయకుడిగా ఉండేటువంటి వాడు ఆయన ఇంటి ముందర కందిరీనివ పోతా ఉంది. దాంట్లో జరుగుతున్నటువంటి అవినీతి ఆయనకు కాబట్టదు, అవకతవకలు కాబట్టవు. టీడీపీ కాంట్రాక్టర్లు ఎక్సెస్ రేట్లు వేసుకొని డబ్బులు సంపాదించుకుంటారంటే మాట్లాడు. మా గవర్నమెంట్లోనే కేశవ్ గారు ఆయన సొంత మండలంలో కూడేరులో ముద్దలాపురం ఇప్పేరు చెరువులకు నీళ్లు పోకోకుండా అడ్డుకున్నప్పుడు ఇతనేం మాట్లాడు. ఈరోజు ఉన్న ఫలంగా వైసీపీ భూ ఆక్రమణ చేస్తూ ఉంది, దేవాలయ భూములు ఆక్రమణ చేస్తున్నాడు. మేము మెరుపు ధర్నాలు చేస్తామని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? ఈరోజు బీజేపీ పార్టీకి లీడర్గా మీరు ఉండదలుచుకున్నారా?
కేశవ్ పార్టీకి బినామీగా ఉండదలుచుకున్నారా అని చెప్పి బీజేపీ పార్టీని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గంలో వేల్పడులు సర్వే నెంబర్ 141లో 21.5 ఎకరాల భూమి పక్కాగా కొన్నారు. అన్ని హక్కులు అతనికి ఉన్నాయని మేము చెప్పడం కాదు, న్యాయస్థానాలు కూడా చెప్పినాయి. గతంలో అందులో వేసుకున్నటువంటి పంటను కూడా హక్కుదారుడే ఒరుపుకోండి అని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దాని ప్రకారంగా కొన్నటువంటి ఆ కురవ గోవిందు సంబంధించినటువంటి వాళ్ళే పంటను కూడా ఒరుపుకున్నారు. మరి ఈరోజు ఉన్న ఫలంగా అది దేవాలయ భూమి ఎట్లయింది? మరి దేవాలయ భూమికి ఎవరు వారసులు? దేవుడు కదా. మరి జనార్దనపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా వారసులైనారు? వాళ్ళు ఎందుకు దీంట్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు? దేవాదాయ శాఖ కదా ఆక్యుపై చేసుకోవాల్సింది, దేవాదాయ శాఖ కదా మాట్లాడాల్సింది. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డం ఎందుకు పోతున్నారు? ఆ దండులో వేసినటువంటి బోర్లు పైపులు పగలగొట్టి చెట్లు నరుక్కొని దొంగగా అమ్ముకోవాల్సినటువంటి అవసరం వస్తూ ఉంటే ఈ నాయకునికి వాళ్ళు ఆ భూమికి వారసుల్లాగా కనపడతా ఉన్నారా? వీళ్ళందరూ దేవునికి వారసులా వాళ్ళు ఏమన్నా? కాబట్టి ఎవరికి ఈ భూమిని అప్పచెప్పాలని చెప్పి బీజేపీ పార్టీ అనుకుంటా ఉందో ఈరోజు బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలా? అంత జరుగుతూ ఉంటే కూడా న్యాయస్థానాలు చెప్పినా కూడా వినకుండా అది పక్కాగా ప్రైవేట్ భూమి అని చెప్పి ఈరోజు ఈ జరిగినటువంటి ఘటనలపైన సంబంధిత పోలీసులు కంప్లైంట్లు చేస్తే పోలీసు వాళ్ళు చెప్పినారు ఇది ప్రైవేట్ మ్యాటరు, మేము దీంట్లోకి ఎంటర్ కామని చెప్పి పోలీసు వాళ్ళు కూడా చెప్పినారు. మరి దేవాలయ భూమి అని నువ్వు చెప్పేసి అయిపోతుందా? మరి విశ్వేశ్వరరెడ్డి అనుచరులు భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు, అక్రమంగా పట్టాలు తీసుకున్నారని చెప్పి కేశవ్ గారు మొరుగు నుండి చెప్పిస్తాడవే. మరి మీకు సిగ్గు లేదని మేము అడుగుతాను. మీకు ఉండేది మీ గవర్నమెంట్ కదా ఇప్పుడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.